హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాటల మాయ, భాష అందం ఇవన్నీ కలిపినటువంటి ఒక చిన్న పిట్ట కథని మీరందరూ వినాలనుకుంటున్నారా? అయితే కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు తెలుగు టీచర్ క్లాస్లోకి వచ్చారు. ఆమె బోర్డు మీద ఇలా రాశారు: జాతీయాలు మన భాషలో ముత్యాలు అని రాశారంట. అదేవిధంగా టీచర్ చెప్తున్నారు, పిల్లలు, మనం రోజు మాట్లాడే మాటల్లో కొన్ని చాలా సాధారణంగా ఉంటాయి, కానీ ఆ మాటల్లో జాతీయాలు వేసినప్పుడు మన మాటలు జిలుగుతాయి, మన భావాలు మరింత అందంగా వ్యక్తమవుతాయి అని చెప్పారంట. పిల్లలందరూ తెల్ల మొహం వేసి కూర్చున్నారు. ఏంటో చెప్తున్నారు, ఏమీ అర్థం కాలేదే అంటూ. టీచర్ వాళ్ళ భావాన్ని గమనించి, సరే పిల్లలు, నేను మీకు కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్పడం మొదలుపెట్టారు. ఒక పిట్ట ఉండేది. అది ప్రతిరోజు పక్క చెట్ల మీదకి ఎగురుతూ ఉండేది. కానీ అది చాలా సాధారణంగా మాట్లాడేది. ఎలా అంటే, నాకు ఆకలిగా ఉంది, నేను ఎగిరిపోతున్నాను, అంటే ఇలాంటి మాటలు మాట్లాడేది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద బుద్ధి పిట్ట దానిని చూసి నవ్వింది. ఆ పిట్టతో ఏమంటుంది, నువ్వు ఎందుకు ఇంత బోరుగా మాట్లాడుతున్నావు? మాటలకు రుచి రావాలంటే జాతీయాలు వేసుకో, అప్పుడు చూడు ఎలా ఉంటుందో అని చెప్పిందంట. అప్పుడు చిన్న పిట్ట, నిజమా? ఎలా మాట్లాడాలి అని అడిగిందంట. అప్పుడు బుద్ధిపిట్ట నవ్వుతూ, నాకు ఆకలిగా ఉంది అనే బదులు ఇలా చెప్పు, కడుపు గట్టిగా డప్పు కొడుతోంది అని చెప్పు అంటే చిన్నపిట్ట నవ్వుతూ, అయ్యో అదేమందంగా ఉంది అని అడిగిందంట. బుద్ధిపిట్ట మళ్ళీ అంటుంది, ఇంకా నేను ఎగిరిపోతున్నాను అనటానికి బదులుగా నేను నా రెక్కలతో పర్వతాల మీద తేలుతున్నాను అని అనేటప్పటికీ చిన్నపిట్ట ఆశ్చర్యంగా, వావ్, మాటలే మారిపోయాయి అని చెప్పి ఎంతో సంతోషించిందంట. అలా చిన్నపిట్ట రోజు రోజుకి జాతీయాలు నేర్చుకుంది. ఇక ఆ పిట్ట మాటలు వినగానే అందరూ చెప్తున్నారంట, ఏమని? ఇది కేవలం మాట్లాడటం కాదు, ఇది భాషలో మాయా అని. కాబట్టి పిల్లలు, మన తెలుగు భాష అందానికి కారణం ఈ జాతీయాలే. వాటి వల్ల మన మాటలు చిత్రంలా కనిపిస్తాయి, భావాలు మల్లెల వాసనలా వ్యాపిస్తాయి. జాతీయాలు మాటలకు ముత్యాల అలంకారం అంటూ టీచర్ జాతీయాల గురించి పరిచయం చేసిందంట. అందరికీ అర్థమైంది కదా? ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ జాతీయాలు. ఇప్పుడు మనం విభాగం 3లోని 18వ ప్రశ్న అయినటువంటి జాతీయాలను గురించి చర్చిద్దాం. మొదటిగా జాతీయాన్ని గుర్తించి విడిగా రాయమని అడుగుతారు. సో మనం ఇచ్చినటువంటి వాక్యంలో జాతీయాన్ని గుర్తించి రాస్తే సరిపోతుంది, దీనికి గాను 2 మార్క్స్. అలాగే నెక్స్ట్ది జాతీయాన్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడతారు అనేది రాయాల్సి ఉంటుంది. ఇది మనకి రామాయణం ఉపవాచకం నుంచి ఇవ్వటం జరుగుతుంది. మొదట జాతీయాన్ని గుర్తించి విడిగా రాయమంటం అనేది తెలుగు పాఠ్యాంశాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను అన్ని జాతీయాలకే అర్థాలు సందర్భాలు వివరించాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో అంగలార్చు అనేటటువంటి పదాన్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడతారు అని అడిగారు. అది యాక్చువల్గా పాఠ్యాంశంలో ఉంది, అది గుర్తించమని అడగలేదు, అర్థము సందర్భము అడిగారు. కాబట్టి నా విద్యార్థుల యొక్క మార్క్స్ని నేను రిస్క్లో పెట్టదలుచుకోలేదు. సో ప్రతి మార్కు కూడా చాలా వాల్యుబుల్ అయింది కాబట్టి వాళ్ళు ఏ మార్కు కూడా మిస్ చేసుకోకుండా రాయాలని కోరుకుంటూ నేను ఇవన్నీ కూడా వివరిస్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా చూసి చక్కగా నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ వన్ పొద్దస్తమానం. పొద్దస్తమానం అంటే ఒక పనిని విశ్రాంతి లేకుండా అదే పనిగా చేయటం. ఒక పనిని విశ్రాంతి లేకుండా అదే పనిగా చేయటం. సెకండ్ వన్ ఊపిరి పీల్చుకును. ఊపిరి పీల్చుకును అంటే నిశ్చింతగా ఉన్నాడని లేదా స్థిమిత పడటం అనే అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ తెల్లముఖం వేయు. తెల్లముఖం వేయు. తెల్లముఖం వేయు అంటే అయోమయ పరిస్థితి లేదా నిశ్చేష్టులవటం అనే అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. అయోమయ పరిస్థితి లేదా నిశ్చేష్టులవటం అనే అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ వీధి పాలు చేయు. వీధి పాలు చేయు అంటే ఎవరు పట్టించుకోకపోవటం వలన
కష్టాలను అనుభవించవలసినటువంటి సందర్భంలో వాడతారు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఆ కష్టాలని అనుభవించవలసినటువంటి సందర్భం వచ్చేటప్పుడు ఈ విధంగా వీధి పాలు చేయు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ సానబట్టు. సానబట్టు అంటే చాలా అభ్యాసం చేసి తెలివిని కానీ ఏదైనా ఒక కళను కానీ అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ ఏ పొట్టలో ఏముందో, ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ నేల చూపులు చూడటం. నేల చూపులు చూడటం అంటే తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ ఆదిలోనే హంసపాదు. ఏదైనా పనిని ప్రారంభించగానే మొదట్లోనే ఆటంకాలు తప్పులు జరిగినటువంటి సందర్భంలో వాడతారు. ఏదైనా పనిని ప్రారంభించగానే మొదట్లోనే ఆటంకాలు లేదా తప్పులు జరిగిన సందర్భంలో ఈ ఆదిలోనే హంసపాదు అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ అంగలార్చు. ఇదే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో ఇవ్వటం జరిగింది. అంగలార్చు అంటే భయంతో అరుచు లేదా మిక్కిలి బాధపడు అని చెప్పేటటువంటి సందర్భంలో వాడతారు. అంగలార్చు అంటే భయంతో అరచు లేదా మిక్కిలి బాధపడు అని చెప్పే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ వెన్ను చూపు. వెన్ను చూపు అంటే వెనుకకు పోవు లేదా పారిపోవు అని చెప్పే సందర్భంలో వాడతారు. వెనుకకు పోవు లేదా పారిపోవు అని చెప్పే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ ఉగ్గుపాలతో పెట్టు. ఉగ్గుపాలతో పెట్టు అంటే పుట్టినప్పటి నుండి నేర్పు లేదా చిన్నతనము నుండి అలవరుచు అని చెప్పే సందర్భంలో వాడతారు. పుట్టినప్పటి నుండి నేర్పు లేదా చిన్నతనము నుండి అలవరుచు అని చెప్పే సందర్భంలో ఈ ఉగ్గుపాలతో పెట్టు అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ చేయి తిరిగిన. చేయి తిరిగిన అంటే ఒక పనిలో బాగా సమర్థత కలిగిన వారి గురించి వివరిస్తున్న సందర్భంలో వాడతారు. ఒక పనిలో బాగా సమర్థత కలిగిన వారి గురించి వివరిస్తున్నటువంటి సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ చేజారిపోవు. చేజారిపోవు అంటే కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ చీకు చింత. చీకు చింత అంటే ఏ బాధ లేని జీవితం గడిపే వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ మూల బీజం. ఒక వ్యక్తి నేడు ఈ స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం వివరించే సందర్భంలో ఈ మూల బీజం అనేటటువంటి జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ గుసగుసలు. గుసగుసలు అంటే వినపడినట్లు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. ఇది మనందరికీ బాగా తెలుసు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మారుమ్రోగుట. మారుమ్రోగుట అంటే అదే పనిగా ఎక్కువగా ప్రచారమైనటువంటి సందర్భంలో వాడతారు. అదే పనిగా ఎక్కువగా ప్రచారమైనటువంటి సందర్భంలో వాడతారు. ఇది కూడా ఇంపార్టెంట్. చేయి తిరిగిన, చేజారిపోవు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మనసులో ముళ్ళు. మనసులో ముళ్ళు అంటే భరించలేక, ఎవరికి చెప్పుకోలేక, మనసులో ఇమడక ఉండే బాధ గురించి వివరించే సందర్భంలో వాడతారు. భరించలేక, ఎవరికి చెప్పుకోలేక, మనసులో ఇమడక ఉండే బాధ గురించి వివరించే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ కళ్ళు కాయలు కాచు. కళ్ళు కాయలు కాచు అంటే ఎదురు చూచుట అని అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. కళ్ళు కాయలు కాచుట అంటే ఎదురు చూచుట అనే అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ చెవి కోసుకును. చెవి కోసుకును అంటే ఆసక్తితో విను లేదా ఎక్కువ ఇష్టపడుట అని అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. ఆసక్తితో విను లేదా ఎక్కువ ఇష్టపడుట అని అర్థం వచ్చే సందర్భంలో ఈ చెవి కోసుకును అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ కడుపులో పెట్టుకును. కడుపులో పెట్టుకును అంటే మిక్కిలి ఆదరణ చూపు లేదా తప్పులు మన్నించు అనే సందర్భంలో వాడతారు. మిక్కిలి ఆదరణ చూపు లేదా తప్పులు మన్నించు అనే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ వన్ చర్మం చెప్పులు కుట్టించు. చర్మం చెప్పులు కుట్టించు అంటే కృతజ్ఞతకు పరాకాష్ట లేదా అతి కృతజ్ఞతను చూపు అనే అర్థం వచ్చే సందర్భంలో వాడతారు.
చర్మం చెప్పులు కుట్టించు అంటే కృతజ్ఞతకు పరాకాష్ట లేదా అతి కృతజ్ఞతను చూపు అని అర్థం వచ్చే సందర్భంలో వాడతారు. సో ఈ విధంగా మనకి తెలుగు ఏవైతే పాఠాలు ఉన్నాయో ఆ పాఠాల్లో ఉన్నటువంటి మొత్తం జాతీయాలు ఈ 22 కూడా ఇవి కేవలం ఏంటంటే మీకు జాతీయాన్ని గుర్తిస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఏ విధంగా ఇస్తాడో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. రవి మంత్రి ఉన్నారు కదండి, ఈ మధ్య కాలంలోనే అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనేటటువంటి బుక్ని రాశారు ఆయన. చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఆయన గురించి మనం చెప్పేటప్పుడు రవి మంత్రి చేయి తిరిగిన రచయిత, రవి మంత్రి చేయి తిరిగిన రచయిత అనేటటువంటి వాక్యం ఇచ్చాడు అనుకోండి. ఆ వాక్యంలో జాతీయం ఏంటి అని అడుగుతారు. సో ఏంటి, చేయి తిరిగిన అనేటటువంటిది జాతీయం కదా. సో ఆ చేయి తిరిగిన అనేటటువంటి జాతీయాన్ని మీరు అక్కడ రాస్తే సరిపోతుంది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఉద్యోగం వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. ఇంకొకటి, నేను ఉద్యోగం వస్తుందని కళ్ళు కాయలు కాచేలా చూశాను అంటే ఇక్కడ జాతీయం ఏంటి అంటే కళ్ళు కాయలు కాచు. ఈ విధంగా మనకి సొంత వాక్యాలు లాంటివి ఇస్తారు, అందులో ఉన్నటువంటి జాతీయాన్ని మనం గుర్తిస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ ఇందులో ఏదైనా సరే అర్థం సందర్భం అడుగుతారేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ మార్క్స్ కోల్పోకూడదు ఎవరు కూడా అని చెప్పి నేను ఈ విధంగా ఇవ్వటం జరిగింది. కేవలం మీ 22 పదబంధాలని జాతీయాలని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఉపవాచకమైనటువంటి రామాయణానికి సంబంధించినటువంటి జాతీయాల్ని ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడతారో చూద్దాం. ఇవి మాత్రమే మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడతారనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్గానే ఉంటాయి, చూసేద్దాం. ఫస్ట్ వన్, చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లు. చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లు అంటే ఏంటి, చెవిటి వాణి చెవిలో ఎంత చెప్పినా అర్థం కాదు కదా, వినిపించదు. కాబట్టి ఆ సందర్భంలో వాడతారు. ఏంటి అంటే మొండి వాణి దగ్గర ఎంత వాదించినా ప్రయోజనం లేదని చెప్పేటటువంటి సందర్భంలో వాడతారు. మొండి వాణి దగ్గర ఎంత వాదించినా చెవిటి వాడితో సమానంగానే ఉంటుందన్నమాట, ఏమి వినడు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. సో అటువంటి సందర్భాల్లో మనం ఈ జాతీయాన్ని వాడచ్చు. మొండి వాణి దగ్గర ఎంత వాదించినా ప్రయోజనం లేదని చెప్పే సందర్భంలో వాడతారు. ఓకే, సో నెక్స్ట్ వన్, చెవి నిల్లు కట్టుకుని పోరు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది ఇది. చెవి నిల్లు కట్టుకుని పోరు అంటే చెప్పినదే పదే పదే చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. చెప్పినదే పదే పదే చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్, గత జల సేతు బంధనం. గత జల సేతు బంధనం అంటే నీళ్లు పోయిన తరువాత అడ్డుకట్ట వేయటం. నీళ్లు పోయిన తరువాత అడ్డుకట్ట వేయటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్, అగస్త్య భ్రాత. అగస్త్య భ్రాత అంటే భ్రాత అంటే సోదరుడు, అగస్త్య సోదరుడు. మనకి రామాయణంలో అందరి పేర్లు ఇవ్వటం జరిగింది, అందరి మునుల తాలూకా పేర్లు ఇవ్వటం జరిగింది, కానీ అగస్త్య సోదరుడి తాలూకా పేరు ఎక్కడా కూడా రామాయణంలో ఇవ్వలేదు. అగస్త్య సోదరుడని మాత్రమే చెప్పబడింది, ఇతని పేరు చెప్పలేదు. కాబట్టి ఈ విధంగా పేరు తెలియని వారి గురించి చెప్పేటటువంటి సందర్భంలో ఈ అగస్త్య భ్రాత, అతను ఒక అగస్త్య భ్రాత అని చెప్తామన్నమాట. సో పేరు తెలియని వారి గురించి చెప్పే సందర్భంలో ఈ అగస్త్య భ్రాత అనేటటువంటి జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్, సుగ్రీవాజ్ఞ. సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేని ఉత్తరువు లేదా శాసనం అని చెప్పేటటువంటి అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. తిరుగులేనిది, సుగ్రీవాజ్ఞ అనేది తిరుగులేనిది. అందుకే సీత అన్వేషణకి వెంటనే సుగ్రీవుడు మొత్తం అందరికీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వానర వీరులందరికీ కబురు పెట్టేసరికి అందరూ ఒక్క ఉదుటిన ఆయన ఆజ్ఞకి తిరుగులేనట్టుగా మొత్తం అందరూ వచ్చి సీత అన్వేషణలో పాలు పంచుకుంటారనమాట. కాబట్టి సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అంత పవర్ఫుల్ అనమాట. సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేని ఉత్తరువు లేదా శాసనం అని చెప్పే అర్థంలో వాడతారు. నెక్స్ట్ వన్, శ్రీరామ రక్ష. శ్రీరామ రక్ష అంటే పరిరక్షించగలిగినది, సర్వజన రక్షకం అని చెప్పే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. పరిరక్షించగలిగినది అంటే కాపాడగలిగేది. శ్రీరాముడే మనకు రక్ష అంటాం కదా, శ్రీరాముడే మనల్ని రక్షించాలి అని.
పరిరక్షించగలిగినది, సర్వజన రక్షకం అని చెప్పే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ కబంధ హస్తాలు. కబంధ హస్తాలు అంటే కబంధుడు అనేటటువంటి వాడు ఒక శాపం కారణంగా ఆ విధంగా కొన్ని యోజనాల దూరంతో తన చేతులు వ్యాపించి ఉంటాయన్నమాట. హస్తాలు అంటే చేతులు కదా, కబంధుడి తాలూకా హస్తాలు కొన్ని యోజనాల దూరంలో యోజనాల పొడవు వ్యాపించి ఉంటాయన్నమాట. సో ఆ విధంగా ఉంటాయి కాబట్టి అతని చేతుల్లోంచి ఎవరైనా చిక్కితే తప్పించుకోవటానికి వీలుగా ఉండదు. అటువంటప్పుడు అంటే మనం ఎవరైనా ఒక పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి దగ్గర మనం ఏదైనా విషయంలో దొరికిపోయామనుకోండి, ఏమవుతుంది, తప్పించుకోవటానికి వీలు ఉండదు. అటువంటప్పుడు మనం ఈ జాతీయాన్ని వాడచ్చు అన్నమాట. బయటపడటానికి వీలు లేకుండా పోవు అని చెప్పే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు, కబంధ హస్తాలు. ఓకే, నెక్స్ట్ వన్ భగీరథ ప్రయత్నం. భగీరథ ప్రయత్నం అంటే పట్టిన పట్టు వదలకుండా కార్యసాధన చేయటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చి సగరపుత్రుల యొక్క వాళ్ళకి ఏంటంటే సగరపుత్రులకు భగీరథుడు సగరపుత్రులకు ఉత్తమ గతులను కల్పించటానికి భూమి మీదకి గంగను తేవటానికి తీవ్రమైనటువంటి తపస్సును చేస్తాడనమాట. పట్టు వదలడు. ఎందుకంటే సగరునికి సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి చాలా మంది వాళ్ళకి ఉత్తమ గతులు కల్పించటానికి ఎంతో ప్రయత్నిస్తారు, కానీ ఎవ్వరి వల్ల కుదరదు. చివరికి భగీరథుడు తన ప్రయత్నాన్ని సాధిస్తాడు, ప్రయత్నంతో సాధిస్తాడు, గంగని భూమి మీదకి తెప్పిస్తాడు అనమాట. సో ఈ విధంగా ఎవరైనా సరే ఎక్కువగా కష్టపడి వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి సందర్భంలో ఈ విధంగా చెప్పవచ్చు, భగీరథ ప్రయత్నం. పట్టిన పట్టు వదలకుండా కార్యసాధన చేయటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ బూడిదలో పోసిన పన్నీరు. బూడిదలో పోసిన పన్నీరు అంటే వృధా లేదా వ్యర్థం కావటం. బూడిదలో పన్నీరు పోస్తే ఏ ప్రయోజనమైనా ఉంటుందా? అంతా వ్యర్థం అయిపోతుంది, వృధా అయిపోతుంది కదా. సో ఆ విధంగా వృధా లేదా వ్యర్థం కావటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ గుండెల్లో రాయి పడటం. గుండెల్లో రాయి పడటం అంటే ఏదైనా కష్టం లేదా భయపడుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఏదైనా కష్టం లేదా భయపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. గుండెల్లో రాయి పడ్డట్టు అయింది అంటాం ఏదైనా కష్టం చూస్తే. సో నెక్స్ట్ వన్ అలాగే అగ్నికి ఆజ్యం పోయటం. అగ్నికి ఆజ్యం అంటే నెయ్యి పోయటం. అగ్నికి ఇంకాస్త నెయ్యి వేస్తే ఏమవుతుంది? మండుతుంది. అదేవిధంగా మనం ఒకరి మీద కోపంగా ఉన్నాం, పక్కోళ్ళు వచ్చి వాళ్ళ మీదే మళ్ళీ చాడీలు చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇంకాస్త మన కోపం రెట్టింపు అవుతుంది కదా. ఆ విధంగా ఏంటంటే ఆ విధంగా కూడా వాడవచ్చు. ఒక కార్యానికి మరొకటి తోడు కావటం, ఒక కార్యానికి మరొకటి తోడు కావటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ పిడుగుపాటు. అనుకోని అనర్థం. పిడుగు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది కదా, అకస్మాత్తుగా అనుకోకుండా. సో ఆ విధంగా అనుకోని అనర్థం లేదా అకస్మాత్తుగా అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ శ్రీకారం చుట్టటం. శ్రీకారం చుట్టడం అంటే ఒక పనిని ప్రారంభించటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు దానికి మనం శ్రీకారం చుట్టామని చెప్పేసి జాతీయాన్ని ప్రయోగిస్తారనమాట. నెక్స్ట్ వన్ పెడచెవిన పెట్టు. పెడచెవిన పెట్టు అంటే మాట వినకపోవటం, మంచి చెబితే వినిపించుకోకపోవటం అనే అర్థాలలో ఈ జాతీయాన్ని వాడతారు. పెడచెవిన పెట్టు అంటే మాట వినలేదు, అలాగే మంచి చెప్తే వినిపించుకోలేదు అనేటటువంటి అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. నెక్స్ట్ వన్ బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేని అస్త్రం, దానికి ఇంకా తిరుగులేదన్నమాట. సుగ్రీవాజ్ఞకి ఎలా తిరుగులేదో అలాగే బ్రహ్మాస్త్రానికి కూడా తిరుగులేదన్నమాట. సో ఇటువంటి తిరుగులేని అస్త్రం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ చూసి రమ్మంటే కాల్చి రావటం. అప్పగించిన పనిని నెరవేర్చటంతో పాటు దానికి సంబంధించిన ఇతర పనులను కూడా చేయటం అనే అర్థాలలో ఈ జాతీయాన్ని వాడతారు. అప్పగించిన పనిని నెరవేర్చటంతో పాటు దానికి సంబంధించిన ఇతర పనులను కూడా చేయటం అనే అర్థాలలో ఈ జాతీయాన్ని వాడతారు.
ఇది ఎలా వచ్చింది అంటే హనుమంతుడికి సీత అన్వేషణ కోసం హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసిరా అంటే ఏం చేస్తాడు, ఆయన లంకను కాల్చి వస్తాడనమాట. ఆ సందర్భంలో ఈ జాతీయం అనేది ఏర్పడింది. చూసి రమ్మంటే కాల్చి రావటం, ఏదైనా అప్పగించిన పనితో పాటు మిగతా పనులన్నీ కూడా చేయటం అన్నమాట. ఓకే, ఈ విధంగా 16 జాతీయాలు చదువుకుంటే ఏ అర్థంలో ఏ సందర్భంలో వాడారనేది చదువుకుంటే ఖచ్చితంగా మీకు దీనికి గాను 2 మార్కులు, అలాగే మొదటి దానిలో జాతీయం గుర్తిస్తే 2 మార్కులు, మొత్తం జాతీయాల నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయమ్మా. చాలా సింపుల్గా తెచ్చుకోవచ్చు. ఓకే, అందరూ చక్కగా చదవండి. అండ్ అలాగే టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి కూడా పదబంధాల నుంచి